మిత్రులారా అందరికీ నమస్తే. ఇది మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీలున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లో 13 మున్సిపాలిటీల్లో 341 వార్డులున్నాయి. 341 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటికి ఎన్నికలు జరిగిన క్రమంలో ఉమ్మడి కరీంనగర్‌లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లాగా చేశారు. ఇందులో మళ్ళీ మున్సిపాలిటీలు 13 ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలు మీ దృష్టికి తీసుకొస్తాను. మళ్ళీ తర్వాత ఏ పార్టీకైనా వచ్చినాయో కూడా చెప్తాను. హుజూరాబాద్‌లో 30 వార్డులున్నాయి. జా కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. జమ్మికుంటలో 30 వార్డులున్నాయి. చొప్పదండిలో 14 వార్డులున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాకొచ్చినప్పుడు పెద్దపల్లిలో 36 వార్డులున్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో. సుల్తానాబాద్‌లో 15 వార్డులున్నాయి. మంథనిలో 13 వార్డులున్నాయి. ఇక జగిత్యాల చూసుకున్నప్పుడు జగిత్యాలలో 50 వార్డులున్నాయి. జగిత్యాల జిల్లా రాయకల్‌లో 22 వార్డులున్నాయి ఈ మున్సిపాలిటీలో. కోరుట్లలో 33 జిల్లాలున్నాయి. సో, మెట్పల్లిలో 26 వార్డులున్నాయి. ధర్మపురిలో 15 వార్డులున్నాయి. ఇక సిరిసిల్ల జిల్లాకొచ్చినప్పుడు సిరిసిల్ల జిల్లాలో మొత్తం 39 వార్డులున్నాయి. ఇక వేములవాడలో 28 వార్డులున్నాయని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని వార్డులున్నాయి మున్సిపాలిటీలో, ఎన్నొచ్చినాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుంటే కాంగ్రెస్ 16 గెలుచుకుంది. 8 బీఆర్ఎస్, 5 బీజేపీ, ఇతరులు ఒకటి గెలుచుకున్నారు. ఇది కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నది. కాంగ్రెస్ గెలిచింది చైర్మన్ పదవి. సో, జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ 1, ఇతరులు 3 గెలుచుకున్నారు. ఇక్కడ హంగొచ్చింది. ఇక చొప్పదండిని మనం తీసుకున్నప్పుడు చొప్పదండిలో మొత్తం 14 వార్డులున్నాయి. 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 3 బీజేపీ. సో, ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాని మనం తీసుకున్నప్పుడు పెద్దపల్లి జిల్లాలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇక్కడ 36కి 28 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 5 ఫార్వర్డ్ బ్లాక్, 1 ఇతరులు గెలుచుకున్నారు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక సుల్తానాబాద్‌ని మనం చూసుకున్నప్పుడు సుల్తానాబాద్‌లో మొత్తం 15 వార్డులున్నాయి. ఈ 15 వార్డులలో 12 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఫార్వర్డ్ బ్లాక్. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాలో మంథని మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు ఈ మంథని మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 13 వార్డులుంటే 13లో 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, సో, ఫార్వర్డ్ బ్లాక్ 1. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. దాని తర్వాత జగిత్యాల మనం తీసుకున్నప్పుడు జగిత్యాలకు సంబంధించి వచ్చినప్పుడు జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులుంటే 23 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 6 బీజేపీ, 2 మజ్లిస్, సో, 15 ఇతరులు గెలుచుకున్నారు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. జగిత్యాల జిల్లాలో రాయకల్ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు 12 వార్డులున్నాయి. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1. ఇక్కడ హంగ్ ఏర్పడ్డది. ఇక కోరుట్లని మనం తీసుకున్నప్పుడు కోరుట్లలో 33 వార్డులుంటే 18 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 6 బీజేపీ, ఇతరులు 1. ఇక్కడ హంగ్ వచ్చింది. సో, దాని తర్వాత ఇక్కడ కోరుట్ల 33కి 18 కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెసే వాళ్ళు హంగుగా చెప్తా ఉన్నారు. అది కాంగ్రెస్‌కి ఫేవర్ అని మనం చెప్పొచ్చు. సో, దాని తర్వాత మెట్పల్లికి చూసుకున్నప్పుడు మెట్పల్లిలో 26 వార్డులున్నాయి. 26లో 6 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 10 బీజేపీ, సో, ఇతరులు 4. ఇక్కడ హంగు ఏర్పడేట్టుగా కనపడది. పొత్తులను బట్టి దాన్ని ముందుకెళ్తారు. ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. 15 కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ వన్ సైడ్ వార్గా ఉన్నది. సో, సిరిసిల్ల చూసినప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులుంటే 6 కాంగ్రెస్, 27 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇతరులు 1 గెలుచుకున్నారు. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంది. సో, ఇది కేసీఆర్ గడ్డ ఇది. ఇంకా వేములవాడ మనం తీసుకున్నప్పుడు 28 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 8గా మనకు కనిపిస్తుంది. ఇతరులు 2. ఇది హంగొచ్చింది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 13 మున్సిపాలిటీల్లో 341 వార్డులకు సంబంధించి కరీంనగర్, ఇచ్చం, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లకు సంబంధించి ఇది పిక్చర్. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.